అందరికీ నమస్కారం అండి. ఆ! అందరికీ నమస్కారం అండి అని అవును చెబుతా. ఇటు చూసి అందరికీ నమస్కారం ఇటు చెప్పాలి కానీ అందరికీ నమస్కారం అంటే నేను మాట్లాడితే 4 ముక్కలు మీరు భయపెట్టకండి అని. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ డీజే టీలు అన్న నమస్తే. అలాగే మా డైరెక్టర్ గారు వశిష్ఠ గారికి నమస్తే అన్న. అలాగే నందిని రెడ్డి గారు నమస్తే అండి. అలాగే బట్టి విక్రమార్ సార్ నమస్కారం సార్. గురుగారు సార్, గీతాంజలి సినిమా ఫస్ట్ 10 ఏళ్ళు అయిందండి ఇప్పటికి. సో అందులోనూ ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చిన దాంట్లోనూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా ఎంఈవి సత్యనారాయణ రెడ్డి, మా ప్రొడ్యూసర్ గారికి, వైజాగ్లో ఉంటారు ఆయనకి, నాకు గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి అయినటువంటి మా కోన వెంకట గారి సార్కి, సో ఆయనకే ఏం డౌట్ ఆయనే నీ గాడ్ ఫాదర్ ఆయనేనా ఉంది చెప్తా ఆయన సంగతి. నాకు ఒక్కరికే కాదండి, చాలామందికి 10 ఏళ్లలో ఎంతోమంది రైటర్స్కి, సింగర్స్కి, డైరెక్టర్స్కి, నాలాంటి యాక్టర్స్కి, ఎంతోమంది టెక్నీషియన్స్కి, 24 క్రాఫ్ట్స్లో ఉన్న ఇండస్ట్రీకి కావాల్సిన టెక్నీషియన్స్ అందరికీ, ఇక్కడ వాళ్ళకి, మలయాళపు వాళ్ళకి, తమిళోళ్ళకి, ఇంకా వేరే భాషలు ఏమైనా ఉన్నాయా సార్? ఇక్కడేనే ఇంకా ఇచ్చారు ఆయన. ఆ సంజయ్ మిశ్రాని కూడా తీసుకొచ్చాడు హిందీ నుంచి. అలాగే ఇప్పుడు మలయాళ యాక్టర్ ఆయన వచ్చారు, ఆయన రాహుల్ గారు. అలాగే దక్షిణాది భారతదేశంలో ఉండే ఆర్టిస్టులందరినీ కలుపుతూ తెలుగులో ఇలా సినిమాలు తీస్తున్న కోన వెంకట గారికి నిజంగా ధన్యవాదాలు సార్. సార్ ఇలా ఎంతోమందిని మీరు ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తూ ఇలాగ మళ్ళీ మీ జుత్తి మీద ఎన్ని ఎంటికలు ఉన్నాయో అన్ని సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అయిపోయింది.